నమస్కారం రైతు సోదరులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భారత ప్రభుత్వం అందించిన డామిని యాప్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ యాప్ను ఐఐటిఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణే అభివృద్ధి చేసింది. ఇది భారత వాతావరణ శాఖ ఐఎండి మరియు భారత ప్రభుత్వ భూమి శాస్త్రాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేసే మెరుపు హెచ్చరిక సంస్థ ఇది. ఈ యాప్ ద్వారా మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందా, ఎంత దూరంలో మెరుపు ఉంది, ఎంత సమయంలో మీ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది వంటి వివరాలను తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యాప్ ప్రత్యేకంగా రైతులకు, వ్యవసాయ కూలీలకు, గొర్రెల కాపరులకు, చేపల వేటగాళ్లకు మరియు బహిరంగ ప్రదేశాలలో పనిచేసే వారికి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో అనే దాని గురించి చూద్దాం. దానికంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మీ ఫోన్లో ఉండే లొకేషన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ ఫోన్లో ఉండే ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో డామిని యాప్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి, సెకండ్ వన్ యాప్ ఉంది కదా, అదే డామిని యాప్. దానిని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా వస్తుంది, విల్ యూజింగ్ ద యాప్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైన రైట్ సైడ్ భాషను ఎంచుకోవచ్చు. తర్వాత కింద మ్యాప్లో చూడండి, 2 గుండ్రటి గీతలు కనిపిస్తున్నాయి కదా, అవి ఏమి తెలియజేస్తాయి అంటే, ఫస్ట్‌ది మీరు ఉన్న ఏరియా నుంచి 20 కిలోమీటర్ల దూరాన్ని చూపిస్తుంది. అలాగే రెండోది 40 కిలోమీటర్ల దూరాన్ని చూపిస్తుంది. ఇక్కడ కింద చూడండి, 3 రంగుల గుర్తులు కనిపిస్తున్నాయి కదా, అవి గుండ్రటి గీతల లోపల ఎక్కడ ఉన్నా ఆ ఉన్న చోట మెరుపులతో పిడుగు పడే ప్రమాదం ఉందని అర్థం. ఆ గుర్తులు మీరు ఉన్న ఏరియాకు దగ్గరలో ఉంటే మీరు దూరంగా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ మరొకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మీ సమీపంలో ఎరుపు రంగు గుర్తు ఉన్నట్లయితే అక్కడ 7 నిమిషాలలో పిడుగు పడే ప్రమాదం ఉందని, అలాగే పసుపు రంగు ఉన్నట్లయితే అక్కడ 14 నిమిషాలలో పిడుగు పడే ప్రమాదం ఉందని, అలాగే నీలం రంగు ఉన్నట్లయితే అక్కడ 21 నిమిషాలలో పిడుగు పడే ప్రమాదం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే కింద చూడండి, మీ సమీపంలో మీ దగ్గరలో మెరుపులు లేవు అని చెప్తుంది. ఒకవేళ మెరుపులు ఉంటే ఆ గుండ్రటి గీతలలో ఆ గుర్తులు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఒకవేళ లేకుంటే ఆ గుర్తులు కనిపించవు. మీరు సరిగ్గా చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. అలాగే కింద భారతదేశం అనే ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ భారతదేశం పటం కనిపిస్తుంది కదా, దాంట్లో ఆ భారతదేశంలో ఎక్కడెక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందో ఈ గుర్తులతో చూపిస్తుందన్నమాట. మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే పక్కన గురించి అనే ఆప్షన్ చూసారా, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మెరుపు గురించి వాళ్ళు చెప్తారు, చూడండి. నెక్స్ట్ ఆప్షన్ సూచనలు. ఆ సూచనలు అనే ఆప్షన్ని ఓపెన్ చేస్తే అక్కడ సూచనలు ఉంటాయి. ఆ సూచనలను మనం అనుసరించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ రిజిస్టర్. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ పూర్తి పేరు, మొబైల్ సంఖ్య, చిరునామా, పిన్ కోడ్, వృత్తి లాంటి డీటెయిల్స్ అడుగుతుంది. వాటిని పూరించండి. పూరించిన తర్వాత దీనికోసం నమోదు చేయండి అనే దాని దగ్గర గుండ్రటి సర్కిల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కింద సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇలా డీటెయిల్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీకు దగ్గరలో పిడుగు ప్రమాదం ఉన్నట్లయితే ఎమ్మటే మీ ఫోన్ ద్వారా మీకు అలారం వస్తుంది. అప్పుడు మీరు జాగ్రత్త పడొచ్చు. మొత్తానికి ఇదండి ఈ యాప్ యొక్క సమాచారం. ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.